అనాదిగా ఒక నాయకుడు ఉండడం, ఆ నాయకుడిని అనుసరించేటువంటి కొంతమంది అనుచరులు ఉండడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఆ నాయకుడిని వారు అనుసరించడానికి ప్రధానమైన కారణాలు ఏముంటాయంటే, ఒకటి ఆ నాయకుడితో అవసరం ఉంటుంది, రెండు ఆ నాయకుడు అంటే అభిమానం ఉంటుంది. ఆ అభిమానం రావడానికి కారణం ఏంటంటే, తను చేయలేనటువంటి పనులు, తనకు సాధ్యం కానటువంటి పనులు, తనలో లేనటువంటి లక్షణాలు ఆ నాయకుడు సాధించాడు కాబట్టి ఆ నాయకుడిని చూసి ఆరాధనాభావంతో ఆ నాయకుడికి ఫాలో అయిపోతారు. కాబట్టి ఈ విధంగా ఒక నాయకుడు, ఆ నాయకుడిని అనుసరించేటువంటి కొంతమంది అనుచరులు ఉండడం మనం చూస్తూనే ఉంటాం. అయితే కొంతమంది అనుచరులు గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఆ నాయకుడు చెప్పింది ఏదైనా సరే వెంటనే అమలు చేసేయడం, అందులో మంచి చెడు అనేటువంటి విచక్షణ లేకుండా నాయకుడు ఏం చెప్తే అది చేయాలనేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అంటే ఆ అభిమానం అంత గొప్పగా ఉంటుంది, ఆరాధన భావం అంత గొప్పగా ఉంటుందని మనం అనుకుంటూ ఉంటాం. వాస్తవానికి లోతుల్లోకి వెళ్తే ఆ నాయకుడు ఏం చెప్పినా చేయడానికి సిద్ధపడుతున్నాము అంటే మొట్టమొదటి కారణం, అసలైన కారణం నీ బానిస మనస్తత్వం. ఈ బానిస మనస్తత్వం వల్ల నువ్వు ఏం చెప్తే అది చేస్తుంటావు. నీలో ఆత్మవిశ్వాసానికి బదులుగా ఆత్మన్యూనతాభావం ఎక్కువ ఉంటుంది. నేను చేయలేను, నేను చేయలేకపోతున్నాను, నా వల్ల కాదు అనేటువంటి భావనలు బాగా పెరిగిపోయి అలాంటివి చేసిన వారు ఎవరైనా మీకు కనిపించినట్లయితే ఒక ఆరాధనా భావంతో వారి వెంట వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరినైనా మీరు అనుసరిస్తున్నప్పుడు, ఫాలో అవుతున్నప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వారు సాధించింది నేను ఎందుకు సాధించలేకపోతున్నాను. మనకన్నా గొప్ప వారు ఉండడం సహజమే, మనకు ఆరాధ్యమైనటువంటి వారు ఉండడం కూడా సహజమే, వారిని మనం ఫాలో అవ్వడం కూడా సహజమే. కానీ ఈ సహజ ప్రవృత్తి కొంతవరకే బాగుంటుంది. అలా కాకుండా అది అసహజంగా మారినప్పుడు, గుడ్డిగా ఫాలో అయినప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి సందర్భాలు మన జీవితాల్లో వస్తాయి. మనది ఎలాంటి మనస్తత్వం? బానిస మనస్తత్వమా, యజమాని మనస్తత్వమా, లేదు అవసరానికి తగినట్టు మారేటువంటి మనస్తత్వమా? ఏది నీ మనస్తత్వం? నీ మనస్తత్వాన్ని బట్టే నీ భవిష్యత్తు ఉంటుందన్నది గుర్తుపెట్టుకోండి. నమస్కారం.